గడిచిన దినాల్లో ఆయన కృపలో భద్రపరిచి ఈ యొక్క నవంబర్ మాసంలో ఈ మొట్టమొదటి సిద్ధపాటు విజ్ఞాపన కొడుకులోనికి ప్రభులు వారు మనల్ని ప్రవేశపెట్టి నడిపించిన దేవునికి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మీతో పాటు స్తుతించడానికి, ఘనపరచడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను, మహింపరుస్తా ఉన్నాను. చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. ప్రభు యొక్క సన్నిధిలో స్తుతించడానికి ప్రభు మనకు ఈ మాసంలో ప్రభు ఆయన కృపా సమృద్ధితో నింపి నడిపించారు. ఎందరికో లేనటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క దివ్య వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో క్రమాలు, దేవుని యొక్క సన్నిధిలో క్రమబద్ధీకరణ అనేది చాలా ప్రాముఖ్యంగా దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తాం. దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడినప్పుడు మన వ్యక్తిగత జీవితాలు కనుక ఒకసారి మనం పరీక్షించుకుంటే, లోకంలోనికి మనం వెళ్ళి వస్తా ఉన్నప్పుడు మన జీవితంలో మనం చేస్తున్నటువంటి ఉద్యోగాలు కావచ్చు, మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు, ఒక మార్గం అంటూ, ఒక నియమం అంటూ, ప్రతి ఒక్క దానికి ఒక నియామకం అనేది సర్వసాధారణంగా ఉంటుంది. సర్వసాధారణంగా మనం చూసినట్లయితే ప్రతిదానికి ఒక క్రమం అనేది ఉంటుంది. ఉద్యోగ స్థలాల్లో మనం వెళ్ళాలంటే పంచింగ్ టైం ఉంటుంది. మనం వెళ్ళేటువంటి మార్గము, మనకు గమ్యస్థానం చేరేయడానికి ఒక మార్గం అనేది ఉంటుంది. ఎట్లా పడితే అట్లా మన మార్గాల్లో వెళ్ళము, డ్యూటీలకి ఎట్లా పడితే అట్లా వెళ్ళం. ప్రతిదానికి ఒక క్రమము అనేది తప్పకుండా ఉంటుంది. అయితే దేవుని యొక్క సంఘంలో చేర్చబడినటువంటి మన వ్యక్తిగత జీవితాలు కూడా మనం పరీక్షించుకున్నట్లయితే, ఈ సార్వత్రిక సంఘంలో ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమం ఎలా ఉండాలి? ప్రభు మనకు ఎలాంటి క్రమంలో నడిపించాలనుకుంటున్నాడు? ఆయన ఉద్దేశంలో ఉన్నటువంటి క్రమం ఏంది? మనం పాటిస్తున్నటువంటి క్రమాలు ఎలా ఉన్నాయి? ఒకసారి పరీక్షించుకొని దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటల్ని మనం ధ్యానం చేసుకుందాం. రోమీలు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, రోమీలు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. రోమీలు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. చిన్నపాటి ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే దేవుని యొక్క వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నామయ్యా. ఈ సాయంకాలపు వేళలో ప్రభువా, మీ పాదాల చెంత స్తుతించడానికి మీరు సహాయం చేశారు. మీ దివ్య వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోచుండగా స్వామి, చేరుస్తున్న ప్రజలతో, నాతో దేవ, ఈ సార్వత్రిక సంఘంతో ఏం మాట్లాడాలని మీరు ఉద్దేశం కలిగి ఉన్నారో మీరే బయలుపరిచి నడిపించండి. మీ వాక్యపు వేళ్ళు మమ్మల్ని అందరినీ స్థిరపరిచి బలపరిచి నడిపించండి ప్రభువా. వాక్యానికి వ్యతిరేకం పనిచేయాలని చూస్తున్న ప్రతి సాతాను క్రియల్ని మీ నామలో గర్దించి లయపరచండి. మీ వాక్యపు వేళ్ళు మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నడిపించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్త నామంలో ఈ సిద్ధపాటు విజ్ఞాపన కూడికకు చేరొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు రోమిలికి రాస్తూ కొన్ని విషయాల్ని ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమనే సైన్స్ అంటే, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై అని మొట్టమొదటిగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం ఈ మొట్టమొదటి ఈ వచనంలో కనుక మనం చూస్తే,
మీరు పూర్వము పాపమునకు దాసులైనారు. దేనికి దాసులైనారంట? పాపమునకు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమ మన యొద్దకు రాకముందు, దేవుని ప్రేమేంటో తెలియపరచబడక ముందు మనం ఏమైనామంట? మొట్టమొదటిగా పాపులమై ఉన్నాం. దాన్ని పౌలు రోమంలో ఉన్నటువంటి ప్రజలకి, సంఘస్థులకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమని? ఒకప్పుడు మన యొక్క జీవితాలు యేసుక్రీస్తు ప్రభువుని ఎరగక మునుపు మనం ఏమైనామో తెలుసా రోమా సంఘస్థులారా? మనం మొట్టమొదటిగా పాపములు పుట్టి, పాపములు పెరిగి, పాపములు జీవిస్తున్న వాళ్ళమి. అయితే యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించినటువంటి మన వ్యక్తిగత జీవితాలలో దేవుని యొక్క ఉపదేశ క్రమమునకు అప్పగింపబడ్డాము అని సుస్పష్టంగా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. ప్రపంచ సువార్థకుడైనటువంటి పౌలు రోమా సంఘాన్ని హెచ్చరిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట. నేను అంటాను, రోమన్స్ అనేది భూ ప్రపంచానికి కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతం. అది ఆ యొక్క పట్టణాన్ని దేవుడు బహుగా ప్రేమించాడు. దేవుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి వ్యక్తులు రోమ్ పట్టణస్థులు చాలా టాలెంట్ పర్సన్స్. వాళ్ళు చాలా ఆధిపత్యం కలిగినటువంటి వారు. అయితే వారికి సువార్త ప్రకటించాలని, దేవుని యొక్క ప్రేమని వెదజల్లాలని పౌలు చాలా తాపత్రపడ్డాడు. అయితే వారి జీవితాల్లో ఉపదేశ క్రమం అంటే ఎలా ఉంటుందో, ఉపదేశ క్రమం యొక్క అడుగుజాడలలో ఎలా నడిపించబడాలనో వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు, అయ్యా మీరు ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించక ముందు మీరు పాపమునకు దాసులై ఉన్నారు. పాపములో ఉన్నటువంటి మన జీవితాలని యేసుక్రీస్తు ప్రభుల వారు పాపం నుండి విడుదల కలుగచేసి మనకంటూ ఈ సార్వత్రిక సంఘంలో ఒక ఉపదేశ క్రమాన్ని ఇచ్చాడు. ఆ ఉపదేశ క్రమానికి అప్పగించుకున్నారా అన్నటువంటి ప్రశ్నార్థకముతో ప్రశ్నించాడు. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క సంఘంలో చేర్చబడినటువంటి మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఏ ఉపదేశ క్రమానికి అప్పగించబడ్డాం? మొట్టమొదటిగా దేవుని యొక్క సంఘంలో చేర్చబడినటువంటి మన వ్యక్తిగత లైఫ్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ఏ ఉపదేశ క్రమములో మనం నడుచుకుంటా ఉన్నాం? దేవుని యొక్క సన్నిధి ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించే సేవకులు ఉపదేశ క్రమంలో నడిపిస్తూ ఉన్నప్పుడు దానికి మనం మొట్టమొదటిగా హృదయపూర్వకంగా దాన్ని స్వీకరించగలుగుతున్నామా, అప్పగించుకోగలుగుతున్నామా? ఇక్కడ 3 విషయాల్ని పౌలు భక్తుడు వివరిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఏమో మీరు ఏ ఉపదేశ క్రమమునకు అప్పగింపబడితిరో అని ఉపదేశ క్రమం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా మన యొక్క జీవితంలో హృదయపూర్వకంగా దాన్ని అంగీకరించాలంట రెండవదిగా. మూడవదిగా మనం చూసినట్లయితే మీరు పాపం నుండి విడిపించబడి, విమోచింపబడి ఇప్పుడు నీతికి దాసులయ్యారు అని 3 విషయాల్ని ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. పై వచనంలో 17వ వచనంలో ఏమంటున్నాడు అంటే, మీరు మునుపు పాపమునకు దాసులైనారు, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించారో ఇప్పుడు ఉపదేశ క్రమంలోనికి వచ్చారు. అయితే ఈ క్రమంలోనికి వచ్చిన మన జీవితాల్లో ఆ ఉపదేశ క్రమానికి అప్పగించుకున్నామా అన్నటువంటి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నిజంగా నేటి సంఘములో దేవుని యొక్క సంఘానికి వచ్చి కూర్చుని వింటున్నటువంటి మన వ్యక్తిగత జీవితాల్ని ఒకసారి పరీక్షించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని విని అలాగనే వెళ్ళిపోతా ఉన్నామా, లేదా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఉపదేశ క్రమానికి అప్పగించుకొని నడిపించబడుతున్నామా? అక్కడ రెండవదిగా అంటున్నాడు, హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా ఆ ఉపదేశ క్రమానికి లోబడగలుగుతా ఉన్నామా? మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు విని పెడచోని పెట్టి ఈ క్రమం నాకు సంబంధించింది కాదులే అని వెళ్ళిపోతా ఉన్నామా? ఈ సార్వత్రిక సంఘములో దేవుడు ఒక క్రమాన్ని అనుగ్రహించాడు. దేవునికి సన్నిధిలో ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి, లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ప్రతి దాన్ని ఒక క్రమబద్ధీకరంగా దేవుని యొక్క వాక్యంలో నుంచి ప్రభు మనకు బయలుపరిచాడు. ఆ క్రమంలో మనం నడిపించబడాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు, కోరుకుంటా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే
మన జీవితాన్ని పరీక్షించుకుంటూ కొన్ని విషయాల్ని ఈ వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఉపదేశ క్రమానికి అప్పగించుకున్నటువంటి జీవితం ఎలా ఉంటుంది అని ఇద్దరు వ్యక్తుల నుంచి మనం నేర్చుకుందాం. ఉపదేశ క్రమంలో నడిపించబడుతున్నటువంటి వ్యక్తులు ద్వారా మన జీవితాల్ని పోల్చుకుంటా ఉన్నప్పుడు ఒకవేళ దేవుని యొక్క ఉపదేశ క్రమముల నుండి దారి తొలగిపోయామా, లేదా ఆయన యొక్క ఉపదేశ క్రమంలో నడిపించబడతా ఉన్నామా? ఒకవేళ ఈ దేవుని యొక్క ఉపదేశ క్రమంలో నుండి దారి తొలగిపోతే ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో, ప్రభు సన్నిధిలో మనఃపూర్వకంగా ప్రార్థన చేసి, ప్రభువా నేను హృదయపూర్వకంగా నీ యొక్క ఉపదేశ క్రమాన్ని నేను పాటిస్తానని ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క దివ్య వాక్కుల నుంచి ఒక వ్యక్తి మనం చూద్దాం. ఆ వ్యక్తి తన జీవితంలో ఒక నాయకుడిని కోల్పోయాడు. నాయకుడిని కోల్పోయిన తర్వాత తన జీవితంలో ఎలా నడిపించబడాలో ఆయనకు అర్థం కావడం లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అనేసి అంటే, అతనికంటే ముందున్నటువంటి నాయకుడు పరిపాలన చేసినప్పుడు చక్కగా పరిపాలన చేశాడు. ఎవరిని పరిపాలన చేశాడు? తన యొక్క ప్రజల్ని. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నడిపించే విషయంలో నాయకునికి ఉండవలసినటువంటి గుణలక్షణాలు ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఒక క్రమ పద్ధతిలో ఆ యొక్క ప్రజల్ని నడిపిస్తూ వచ్చాడు. నడిపిస్తూ ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత తన యొక్క జీవితంలో మరణాన్ని మరి రుచి చూసిన తర్వాత, చనిపోయిన తర్వాత తన జీవితంలో ఆ వ్యక్తి పాలు తేనెలు ప్రవహించు ఆ కనాను దేశానికి అడుగుపెట్టే ముందు ఆయన మరణానికి అప్పగించబడ్డాడు. అయితే ఆ యొక్క వ్యక్తి తర్వాత మరొక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఆ వ్యక్తి తన జీవితంలో చాలా మదన పడిపోతాడు. ఎందుకనేసి అంటే, మా నాయకుడు చనిపోయాడు, నేను ఎలా ఈ యొక్క ప్రజల్ని నడిపించాలి, నేను ఎలా ఈ యొక్క ఉపదేశ క్రమాన్ని వారికి చెప్పాలి, నా మాటని ఎవరు వింటారు, ఎవరు ఆలకిస్తారు, ఎవరు ఈ ఉపదేశ క్రమాన్ని అప్పగించుకొని నడిపించబడతారని చాలా ప్రశ్నలతో తన జీవితంలో మొదలయ్యాయి. అయితే తన జీవితంలో దేవుడు ఆ వ్యక్తికి అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం, ఈ ఉపదేశ క్రమంలో ఈ యొక్క ప్రజల్ని ఆ యొక్క వాగ్దాన దేశంలో ఎలా నడిపించాలో ఒక విషయాన్ని దేవుడు అతనికి తెలియపరుస్తున్నాడు. ఆ ఉపదేశ క్రమాన్ని ఒకసారి మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యెహోషువకి ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమో తెలుసా? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. మొట్టమొదటిగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే, నిబ్బరపరుచుకొని ధైర్యంగా ఉండి యెహోషువని దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. అది వరకు భయము అనేది అంతగా లేకపోయి ఉండొచ్చేమో యెహోషువకి. ఎందుకు లేదా అనేసి అంటే, నడిపించేటువంటి విధానం లేదు కాబట్టి. ఎప్పుడైతే తన యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వెళ్ళాలి అని దేవునికి సంకల్పంలో నడిపించబడతా ఉన్నప్పుడు, యెహోషువ తన జీవితంలో నాయకుని కోల్పోయానే, నేను ఎలా నడిపించబడగలను, నేను ఎలా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించగలను అని చాలా భయాందోళనతో నింపబడినప్పుడు దేవుడే స్పష్టంగా మాట్లాడుతూ అంటున్నాడు. మొట్టమొదటిగా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో నడిపించబడతా ఉన్నప్పుడు ఏ విషయమైనా సరే భయముతో ఉంటే, బాధతో ఉంటే, నిస్సహాయ స్థితిలో ఉంటే, నిస్పృహ స్థితిలో ఉంటే, తన జీవితము దేనికి పనికిరాదు, నా జీవిత వ్యవధి ఎలా నడిపించబడుతుంది, నా జీవిత గమ్య స్థానానికి నేను చేరుకోగలనా అని ఫ్యూచర్ గురించినటువంటి ఆలోచన ఉండొచ్చు. నా కుటుంబాన్ని నేను ఎలా నడిపించుకోగలను అన్నటువంటి ప్రశ్నార్థకముతో ఉండొచ్చు. నా యొక్క చదువులో నేను ఎలా ఉత్తీర్ణతని పొందుకోగలను అన్నటువంటి ప్రశ్నలు, ఒకవేళ అధైర్యపు మాటలు మన హృదయంలో కలిగి ఉండొచ్చు. అయితే ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏందో తెలుసా? నిబ్బరము కలిగి ధైర్యముగా
ఉండుము. అంటే నీ మనసుని నిబ్బరపరుచుకో. దేవునికి సన్నిధిలో ఆయన యందు విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉంచిన నీవు నిబ్బరముతో ఆయన పైన ఆధారపడి ధైర్యము తెచ్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు ఏ విషయంలోనే సరే బాధపడుతూ భయపడుతూ జడిస్తూ ఉంటే, ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని వింటున్నటువంటి నా జీవితంలో దేవుని యొక్క ధైర్యాన్ని పొందుకొని నిబ్బరపరుచుకొని దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన లైఫ్లో యెహోషువ జీవితంలో ఉపదేశ క్రమానికి ఇశ్రాయేలు ప్రజలు లోబడరా, ఎలా వాళ్ళని నడిపించాలి అన్నటువంటి భయముతో నింపబడినప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. రెండవదిగా అంటున్నాడు అక్కడ, దిగులు పడద్దు అంటున్నాడు. దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ ఉపదేశ క్రమములో నేను నడిపించబడాలి. నాతో నడిపించబడుతున్నటువంటి వ్యక్తులకి ఈ ఉపదేశ క్రమాన్ని తెలియపరచాలి. అయితే ఈ ఉపదేశ క్రమమునకు అందరూ అప్పగించుకుంటారా? ఒకవేళ దారి తొలగిపోతారా? ఒకవేళ ఈ ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడతా ఉన్నప్పుడు, మోషే భక్తుడు ఉన్నప్పుడు ఎంతమంది సనిగారు, ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడారు. అయితే నేను చిన్నవాడినే, నేను నడిపిస్తూ ఉన్నప్పుడు నీకేం తెలియదు గమ్ముండు అని ఒకవేళ నిస్సహాయ స్థితి, మరి దిగజార్చే మాటలు ఎవరైనా మాట్లాడతారేమో, నా మాట ఎవరు వింటారు అని దిగులు పడిపోతూ ఉన్నాడు. అంటే పాలు తేనెలు వాగ్దాన దేశానికి నడిపించబడేటువంటి ముందు తన యొక్క జీవితం నిబ్బరపరచుకోలేకపోతా ఉన్నాడు, అధైర్యపడతా ఉన్నాడు, దిగులు పడతా ఉన్నాడు. అయితే ఆ యొక్క జీవితాన్ని దేవుడు చూసిన తర్వాత ఆ వ్యక్తిని తన హృదయాన్ని పరీక్షించి గుండె లోతుల నుండి ఉన్నటువంటి భయాన్ని, తన హృదయంలో ఉన్నటువంటి దిగులుని ప్రాలదోలడానికి దేవుడే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయంలో ఒకవేళ ఏ విషయాన్ని బట్టి దిగులు చెందుతా ఉన్నావో నాకు తెలియదు. అయితే నువ్వు ఏ విషయాన్ని బట్టి దిగులు చెందుతా ఉన్నావో, ఆ దిగులు చెందుతున్నటువంటి నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు చూస్తూ అంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడద్దు, జడియద్దు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ మార్గంలో నడిపించబడుతున్నాం? దేవుని యొక్క మార్గంలో నడిపించబడతా ఉన్నాం అనుకోండి. ఒకవేళ అపవాది మన యొక్క జీవితంలో అనేక అలజడులు చెలరేకెత్తించినప్పటికీ దేవుని యొక్క మాటను బట్టి మన యొక్క జీవితం అనే హృదయ నావని నిబ్బరపరుచుకుంటాం, కాచుకున్న మన జీవితంలో ఒకవేళ దిగులుతో ఉన్నప్పటికీ దేవుని యొక్క మాట ద్వారా ఆ దిగులు పోయి మన హృదయంలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్కు ద్వారా ధైర్యపరచబడతాం. ఒకవేళ మన వ్యక్తిగత జీవితాలు దేవుని యొక్క వాక్యం లేకపోతే చిన్న శోధన వస్తే పడిపోతాం, జారిపోతాం, దారి తొలగిపోతాం. అయితే మనం నడిచే మార్గం ఎలా ఉంది ఒకసారి పరీక్షించుకుందామా? దేవుని ఆజ్ఞలు కలిగినటువంటి మార్గంలో నడుచుకుంటున్నామా, లేదా మన ఆలోచనతో మన సొంత స్వబుద్ధిని ఆధారం చేసుకొని మన ఆలోచన ద్వారా మన మార్గాన్ని ఎన్నుకుంటున్నామా? దేవుడు అంటున్నాడు, నీవు నడుచు మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉండాలంటే నీవు నిబ్బరం కలిగి ధైర్యం ఉండాలి. ఎలా ధైర్యం ఉండాలి? నేను నీకు తోడైండి నడిపిస్తాను. దేవుడిచ్చేటువంటి వాగ్దానాన్ని మనఃపూర్వకంగా నమ్మి విశ్వసించి నడిపించబడాలి. మొట్టమొదటిగా ఇక్కడ మనం చూస్తే నాయకుడైనటువంటి యెహోషువని ఇక్కడ దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. రెండవదిగా తనను దేవుడు ధైర్యపరిచిన తర్వాత తన యొక్క ఉపదేశ క్రమాన్ని ఎలా జనులకి చెప్పాలనో, ఎలాగ చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారో దేవుడు యొక్క జ్ఞానము ద్వారా నడిపించబడుతూ తన యొక్క జీవిత యాత్రని ముందుకు కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో ఒక పట్టణాన్ని జయించాలి. ఆ జయించాలంటే ఆ యొక్క పట్టణం యొక్క స్థితి ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాన్ని మనం జయించగలమా అని దాన్ని చూడాలి. దాని యొక్క ఆ పట్టణపు యొక్క పరిస్థితిని చూడాలి. అయితే ఉపదేశ క్రమంలో నడిపిస్తూనే శత్రువు అయినటువంటి పట్టణాన్ని కూడా జయించగలగాలి. జయించే పర్యాయంలో ఉపదేశ క్రమానికి ఈ సార్వత్రిక సంఘం అనేటువంటి ఇశ్రాయేలు ప్రజలకి బోధిస్తూ ఇటు శత్రు రాజ్యాల్ని జయించడానికి ఈ ప్లానింగ్ కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా
పొందుకున్నటువంటి వ్యక్తిగా యెహోషువ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మనం వెళ్ళినట్లయితే కొన్ని విషయాలు మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారినైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. హల్లెలూయా. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 పిలిపించాడంట. ఇక్కడ మనం చూస్తే వేగుల వారు అంటే ఆ యొక్క పట్టణం యొక్క పరిస్థితిని చూచువారే ఉన్నారు. ఒక రకంగా దూతలు అని కూడా చెప్పచ్చు. ఇంకొక రకంగా ఆత్మీయ అర్థాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే పిలువబడిన వారుగా ఈ వేగుల వారు ఉన్నారు. మన జీవితాల్లో ఈ దేవుని సన్నిధిలో పిలువబడినటువంటి మన జీవితాలను చూస్తూ ఉన్నప్పుడు దేవుని చేత పంపబడే వారంగా ఉన్నామా, లేదా మన ఆలోచన ద్వారా నడిపించబడే వారంగా ఉన్నామా? ఇక్కడ యెహోషువ, నూను కుమారుడైనటువంటి యెహోషువ 2 వ్యక్తుల్ని, వేగుల వారిని పిలిపించాడు. దేవుడు లోకముల నుండి నిన్ను నన్ను తన యొక్క ప్రేమ ద్వారా పిలుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పాపములో పడి చనిపోవడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. పాపములు పుట్టి పాపంలో పెరిగి పాపంలో నశించిపోతే నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతావు, పరలోక రాజ్యం స్వతంత్రించుకోలేవు. అందుకనే నిన్ను లోకంలో ఉన్నటువంటి ఆ చీకటి నుండి దేవుడు తొలగించి వెలుగుమయంగా ఉండడానికి ఆయన వెలుగు నీలో ప్రకాశింపజేశాడు. హల్లెలూయా. ఆయన తన యొక్క వెలుగుని ప్రకాశింపజేసి నిన్ను ఏర్పరచుకొని ఈ యొక్క సంఘములో పిలుచుకొని ఏర్పరచుకొని స్థిరపరిచాడు. హల్లెలూయా. పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. అయితే పిలిచినటువంటి ఆ పిలుపునకు మనము ఎలా శిరస్సు వహించి నడిపించబడతా ఉన్నాం? ఆయన పిలిచినటువంటి పిలుపునకు ఆయన స్వరాన్ని విని మనం నడుచుకుంటున్నామా? మన యొక్క జీవితాలు దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడతా ఉన్నప్పుడు ఆయన పిలుపునకు విధేయతని చూపించగలుగుతున్నామా, లోబడగలుగుతా ఉన్నామా? ఒకవేళ లోబడనొల్లని జీవితం ఒకవేళ ఉంటే మన యొక్క జీవితాలు సరిచేసుకోవాలి. ఇక్కడ యెహోషువ 2 వేగుల వారిని పిలిచాడు. పిలిచిన తర్వాత ముఖ్యముగా యెరికో పట్టణాన్ని జయించాలి, దాని యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి అయ్యా అని 2 ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు యెహోషువ. నేను అంటాను, వారిని 2 వ్యక్తుల్నే ఎందుకని యెహోషువ ఎన్నుకుండొచ్చు అని ప్రశ్న వేసుకుంటే నేను అంటాను, ఒకవేళ 3 వ్యక్తులు కానీ పంపించుంటాడు అనుకోండి. 2 వ్యక్తులేమో ఒక్కొక్కరికి 30 సంవత్సరాలు, ఇంకొకరికి 28 సంవత్సరాలు, అటు 2 కొన్నాయనుకోండి. ఇంకో వ్యక్తికి ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉంటాయనుకోండి. అంటే 3 వ్యక్తులు. 3 వ్యక్తులకి యెహోషువ యెరికో పట్టణాన్ని ఎలా ఉందో సమాచారం చూసిరండి అని పంపించినప్పుడు 3 వ్యక్తులు వెళ్తా ఉన్నప్పుడు పెద్దాయన అంటాడు, ఆ పట్టణం యొక్క పరిస్థితి చూడాలంటే నా మాట వినండి అంటాడు. ఈ 2 వ్యక్తులు ఒకరు అంటారు, ఇదో ఈ అన్నమాట ఏదో కొంచెం బాగుందే, కొన్ని ఆ యొక్క ఉన్నటువంటి పరిస్థితులు, ఆ ఇక్కడ ఉన్నటువంటి సైన్యం ఎలా ఉందో చూద్దామని ఒక వ్యక్తి అంటే, ఈ వ్యక్తి అంటాడు ఆ వ్యక్తి మాట విందామా ఈ వ్యక్తి మాట విందామా, ఈయనకి అర్థం కాదు. అంటే 3 వ్యక్తులు నడిపించబడతా ఉన్నప్పుడు పెద్దవాడిని నేను నా మాటే వినాలి, నా మాటే శాసనం అన్నట్టుగా మాట్లాడినప్పుడు ఇంకొక వ్యక్తి దాన్ని అంగీకరించలేకపోవచ్చు. అదే 2 వ్యక్తులు అనుకోండి, అన్నా ఏమంటావన్నా, దాన్ని మనం ముట్టుకోగలమా, దాని యొక్క యెరికో పట్టణానికి మనం వెళ్ళగలమా అన్నప్పుడు దేవుడు మన సహాయకుడు, మనం వెళ్ళగలము అని ప్రోత్సాహకపు మాటలు మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి బలహీనపరచబడినప్పటికీ మరొక వ్యక్తి ద్వారా బలపరచబడి దేవుని యొక్క పిలుపు ద్వారా మనం ఆ పట్టణాన్ని జయించగలము అని దేవుని యొక్క శక్తిని బట్టి పురుకొల్పగలిగేటువంటి వ్యక్తులుగా ఉంటారని, ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని, యెరికోని జయించాలి అనేసి అంటే ఈ 2 వ్యక్తుల్ని ముఖ్యంగా యెహోషువ ఎన్నుకున్నాడు. మనం చూస్తే ఈ 2 వ్యక్తులు ఆ యొక్క పట్టణానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ యెరికో పట్టణంలో ప్రవేశించినప్పుడు వారు ఏ ప్రాంతానికి వెళ్ళారు, ఆ ప్రాంతంలో ఎవరింటికి వెళ్ళారు మనం చూస్తే మనకు తెలిసినటువంటి విషయమే. ఎవరి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు? మొట్టమొదటిగా
రాహాబు అనేటువంటి వేశ్య నొద్దకు వారు వెళ్తారు, ఆ గృహంలోనికి వెళ్తారు. దాన్ని వచ్చినాన్ని ఒకసారి చదువుకుందాం. 2వ అధ్యాయము. ఆ, ఆ, ఉమ్, ఆ, ఇక్కడ చదవండి. ఉమ్, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే రాహాబు అనే వేశ్య ఇంటికి వీళ్ళు చేరినట్లుగా మనం చూస్తాం. ఈ రాహాబు అనే వేశ్య గురించి మనం మాట్లాడితే తన యొక్క జీవితంలో దేవునికి ఉపదేశ క్రమానికి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతంలో నడిపించబడినటువంటి స్త్రీగా మొట్టమొదటిగా ఉంది. అంటే దేవుని యొక్క ప్రేమ ఆమె యొద్దకు రాకముందు, దేవుని యొక్క ఉపదేశ క్రమము ఆమెకు అర్థం కాని విషయంలో తన యొక్క జీవితం యొక్క మనుగడ, తన యొక్క లైఫ్ ఎలా ఉండాలనో అర్థం కాని స్థితిలో తన జీవితం నడిపించబడతా ఉన్నప్పుడు, అరే నేను దేనికి నియమించబడ్డాను, నా జీవితంలో ఎలా నడిపించబడాలి, నా జీవిత భవిష్యత్తు ఎలా ఉండాలి, తన యొక్క జీవితాన్ని గురించి ఎన్నో రకాలమైనటువంటి ఆలోచనలు రాహాబు అనే స్త్రీకి కలిగాయి. అయితే తన జీవితంలో నిజంగా దేవుని యొక్క ఏర్పాటు ఏంది అన్నటువంటి విధానము ఆమెకు తెలియపరచబడట్లేదు. ఎందుకంటే వారు అష్టారోతు అనేటువంటి దేవతలను మ్రొక్కుతున్నటువంటి వారుగా ఉన్నారు. ఆ యొక్క యెరికో పట్టణస్థులు ఒక విగ్రహాన్ని మ్రొక్కుతూ ఉన్నారు. ఎక్కువగా విగ్రహాలతో నింపబడినటువంటి ప్రాంతం అది. అయితే ఈమె కూడా తన యొక్క ప్రాంతంలో ఆ విగ్రహానికే మ్రొక్కుతున్న స్త్రీగా ఉంది. దేవుని చేత ఏర్పరచబడ్డాను అని మర్చిపోయింది. దేవుడు నన్ను కలుగు చేశాడు అని మర్చిపోయింది. దేవుడు నన్ను పిలిచాడు అని మర్చిపోయింది. దేవుడు నన్ను ఉపదేశ క్రమంలో నడిపిస్తున్నాడు అని మర్చిపోయింది. తన జీవిత గమ్యస్థానం గురి మర్చిపోయింది. తన జీవితంలో దేన్నైతే చేయకూడదో, తన జీవితంలో దేన్నైతే ఆశించకూడదో దాన్ని ఆశించి తన జీవితంలో ముందుకి కొనసాగించబడతా ఉంది. ఈ స్త్రీ తన జీవితంలో దేవుని యొక్క ప్రేమని ఎంత మాత్రమును అనుభవించక లోకములో ఉన్నటువంటి శాపాన్ని, పాపాన్ని తన జీవితంలో అనుభవిస్తూ ముందుకి నడిపించబడతా ఉంది. అయితే ఈ వేగుల వారి ఇద్దరు ఆ రాహాబు అనేటువంటి స్త్రీ ఇంటి యొద్ద చేరారు. ఆ యొక్క యెరికో పట్టణంలో ప్రాకారాలు చాలా పెద్దవిగా ఉంటాయంట. ఇంచుమించుగా ఒక గుర్రము, ఒక బండి ఎల్లు ఎంత ఉంటే విశాలమైనటువంటి ప్రాంతంగా, ప్రాకారముగా ఆ యొక్క యెరికో పట్టణంలో ఉంటాయి. అయితే ఈ యొక్క రాహాబు అనే స్త్రీ తన యొక్క ఇల్లుని ఎక్కడ కట్టుకుందయా అనేసి అంటే ప్రాకారము పైన, ఆ గోడ పైన తన యొక్క ఇల్లుని నిర్మించుకునిందంట. అయితే మొట్టమొదటిగా ఆ యొక్క గృహాన్ని దర్శించి వెళ్ళాలి అని ఈ వేగుల వారు అక్కడ ఆగి ఆ యొక్క స్త్రీ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క వేగుల వారిని ఈ రాహాబు అనేటువంటి స్త్రీ ఆహ్వానించి తన యొక్క గృహములో ఈ యొక్క వ్యక్తుల్ని దాచిపెట్టింది. మనకు తెలిసినటువంటి విషయమే ఇది. ఎందుకు దాచిపెట్టిందయ్యా అని అంటే ఈ యెరికో పట్టణంలో ఉన్నటువంటి రాజుకి ఈ విషయము తెలియపరచబడింది. ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి ఇద్దరు వ్యక్తులు, వేగుల వారు రాహాబు అనే స్త్రీ ఇంటి వద్దకు వచ్చారు. వాళ్ళని హతమార్చాలి అని రాజు ఆజ్ఞ జారీ చేసి వాళ్ళ ఎదుగు దూతను, సైన్యమును పంపించి వాళ్ళని హతమార్చాలని ఆజ్ఞ జారీ చేయబడిన తర్వాత ఈ రాహాబు అనే స్త్రీ చేసినటువంటి గొప్ప కార్యం ఏందయ్యా అనేసి అంటే ఈ ఇశ్రాయేలు ప్రజల్లో అయినటువంటి వేగువారి ఇద్దరిని జనుపు పెట్టిలో వాళ్ళని దాచిపెట్టింది. ఇక్కడ చూడండి, తన జీవితంలో అప్పగించేయచ్చు. ఏమని? వీళ్ళే ఇశ్రాయేలు ప్రజలు, వేగువారి వీళ్ళే అని వాళ్ళని అప్పగించేయచ్చు. కానీ ఆమె తన జీవితంలో ఒక విషయాన్ని విన్నది. ఏ విషయాన్ని విన్నదో ఒకసారి మనం చదువుదామా? 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు
మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా, మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. ఇక్కడ చూడండి, రాహాబు అనే స్త్రీ జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని విన్న మాటని తన యొక్క జీవితంలో విశ్వసిస్తూ ఉంది. ఏమనే సైన్స్ అంటే, మీరు ఐగుప్తున్నటువంటి ప్రాంతం నుండి మీరు వస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రము ఎదురైనప్పుడు దానిని దేవుడు 2 పాయలుగా చీల్చడం, 6 నెలలుగా మార్చడం, ఇశ్రాయేలు ప్రజలందరూ రావడం, మరలా శత్రువులు ఆ యొక్క ప్రాంతంలోనికి, ఆ యొక్క ఎర్ర సముద్రానికి అడుగుపెట్టిన తర్వాత నిర్మూలించబడడం, ఇవన్నీ మాకు వినికడగా వినిపించబడ్డాయి. మీరు ఇశ్రాయేలు ప్రజలు నేను నమ్ముతా ఉన్నాను. అయితే దేవుడు చేసిన అద్భుతాలను, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చిన దేవుని యొక్క భయమును నేను అనుభవిస్తున్నాను. ఎలాగో అంటే హృదయంతో విశ్వసిస్తా ఉన్నానని మనఃపూర్వకంగా ఆ వేగుల వారితో మాట్లాడుతూ ఉంది. ఇక్కడ వేగుల వారు ఎక్కడ మాట్లాడలేదు, కానీ ఈమె తన జీవితంలో ఏదైతే విన్నదో దాని గురించి హృదయపూర్వకంగా మాట్లాడుతూ ఉంది. ఇక్కడ తన జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క రాహాబు స్త్రీ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ప్రేమని ఆమె అనుభవించాలని, ఆమె కూడా దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడాలని, ఉపదేశ క్రమంలోనికి నడిపించబడాలని, దేవుడు ఏదైతే తమకు చెవికి వినికిడిగా వినిపించాడో దాన్ని హృదయంతో నమ్మడానికి, విశ్వసించడానికి ఆమె పూనుకునింది. మన జీవితాల్లో దేవునికి సన్నిధిలో వచ్చినటువంటి మన జీవితంలో దేవుని మాట మన ఎద్దుకు వస్తూ ఉన్నప్పుడు ఆ ఉపదేశ క్రమాన్ని మనం ఎలా అంగీకరిస్తున్నాం? దేవునికి సేవకుని ద్వారా కావచ్చు, పరిచారకుల ద్వారా కావచ్చు, ఒక విశ్వాసి ద్వారా కావచ్చు, మరి ఇంకెవరి ద్వారా అయినా సరే దేవుని యొక్క మాట మన ఎద్దుకు వస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, దాన్ని ఎలా అప్లై చేసుకుంటా ఉన్నాం? ఈ రాహాబు అనే స్త్రీ, ఆమెకి ఉపదేశ క్రమం ఏంటో తెలియదు. తన జీవితంలో ఏదైతే విన్నదో ఒకరి ద్వారా వింటే ఆ విన్న మాటని వేగుల వారికి చెబుతూ ఉంది. నేను అంటాను, తన యొక్క జీవితంలో ఆ 2 వ్యక్తులు చెప్పినటువంటి వారి 2 వ్యక్తులకి ఈమె వివరిస్తున్నటువంటి మాటలు, మన లైఫ్లో దేవుని యొక్క మాటల్ని ఇతరులకి చెప్పే స్థితిలో ఉన్నామా? రాహాబు అనే స్త్రీకి దేవుని ప్రేమ తెలియపోయినప్పటికీ కూడా ఏదైతే విన్నదో దాన్ని ప్రకటన చేయడానికి ఇష్టపడతా ఉంది. నీవు ఇన్ని సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు, దేవునికి సన్నిధిలో నడిపించబడతా ఉన్నావు. ఏ ఒక్కనాడైనా దేవునికి సన్నిధిలో దేవుని యొక్క ప్రేమను ఎరిగిన నీవు ఇతరులకి దేవుని మాటల్ని ప్రచురణ చేయగలుగుతా ఉన్నావా? మన వ్యక్తిగత జీవితాల్లో ఆలోచించాల్సింది ఏంటంటే, దేవునికి ఉపదేశ క్రమంలోనికి మనం నడిపించబడతా ఉన్నప్పుడు ఆయన మాటని విని ఆ మాటని ఇతరులకి చెప్పే స్థితిలో ఉన్నామా? రాహాబు అనే స్త్రీ ఏదైతే విన్నదో దాన్ని ప్రకటన చేయడానికి ఇష్టపడతా ఉంది. ఇష్టపడిన ఆమె జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని ఆ వేగుల వారికి ప్రకటన చేస్తూ ఉంది. ప్రకటన చేసిన తర్వాత ఆమె ఏదైతే తన యొక్క జీవితంలో విన్నదాన్ని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వాసముతో నడిపించబడతా ఉంది. నడిపించబడుతూ ఆమె కొన్ని విషయాల్ని అంటుంది. 11వ వచనాన్ని ఒకసారి 11వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోషువ గ్రంథం 2:11. మా గుండెలు కరిగిపోయెను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటి వారికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి
నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం ఆగినట్లయితే ఇక్కడ ఈమె మాట్లాడుతూ ఏమంటుందంటే, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. అయితే మా జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ కార్యాలను మా ఎద్దుకు వచ్చిన తర్వాత మా గుండెలో ఉన్నటువంటి భారం, భయం, మా హృదయంలో ఉన్నటువంటి బాధ తొలగించబడాలి అనేసి అంటే దేవుడు ఇట్టి కార్యములు చేయగలడా అనేటువంటి ప్రశ్నలతో మేము ప్రశ్నించుకుంటా ఉన్నప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు మా బ్రతుకులు కూడా మార్చగలడని వారి గుండెలు కరిగిపోయాయంట. మనం ఆలోచించాలి ఇక్కడ ఏమనేసి అంటే, దేవుని యొక్క మాట ఆమె ఎద్దుకు వచ్చినప్పుడు విశ్వాసముతో దేవుని యొక్క మాటను అంగీకరించి సేవకులు ప్రకటించలేదండి. అక్కడ ఒక వ్యక్తులు ఆ నోట ఈ నోట వినిపించబడినటువంటి మాటని తన జీవితంలో అప్లై చేసుకొని విశ్వాసముతో నమ్మకముతో ఆ మాటల్ని విని చేస్తున్నటువంటి క్రియ ఎలా ఉందో 12వ వచనం, నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి. ఇక్కడ నేను మీకు ఉపకారము చేశాను, ఉపకారముకు ప్రతిగా నా తండ్రి ఇంటి వారిని మీరు కాపాడగలరా, రక్షించగలరా అని మీ దేవుని వైపు నేను త్రిప్పబడతాను, మీ ఉపదేశ క్రమానికి నేను అప్పగించుకుంటాను, మీ యొక్క ఉపదేశ క్రమంలోనికి నేను లోబడతాను అని ఉపదేశ క్రమంలోనికి వెళ్ళడానికి ఆమె ఇష్టపడుతుంది. ఆమె ఇష్టంతో పాటు ఆమె చేసిన ఉపకారానికి ప్రతిగా తన తండ్రి ఇంటి వారిని, తన యొక్క చెల్లెల్ని, ఉన్నటువంటి అన్నదమ్ముల్ని, రక్త సంబంధికుల అందరినీ కూడా సమకూర్చడానికి ఇష్టపడతా ఉంది. ఇక్కడ చూడండి, తన యొక్క జీవితంలో విన్నటువంటి మాటని నమ్మింది, విశ్వసించింది. ఆ తర్వాత క్రియ, పని ఎలా జరుగుతూ ఉందో చూడండి ఒకసారి. నేను రక్షింపబడితే చాలు, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతే చాలు అని తన గురించి తాను ఆలోచన చేసి అక్కడి వరకే క్లోజ్ అవ్వట్లేదు. నేను రక్షింపబడాలి, నాతో ఉన్నటువంటి నా తల్లిదండ్రులు రక్షింపబడాలి, నా చెల్లులు రక్షింపబడాలి, నాతో ఉన్నటువంటి అన్నదమ్ములు, నాతో ఉన్నటువంటి బంధువర్గం అంతా రక్షింపబడాలని రక్షణ కార్యం గురించి వేచి చూస్తూ ఉంది. అంటే ఇక్కడ ఈమె జీవితంలో ఉపదేశ క్రమానికి అప్పగించుకోవడానికి ఇష్టపడతా ఉంది. మన జీవితంలో ఈ ఉపదేశ క్రమానికి అప్పగించుకుంటూ ఉన్నప్పుడు మనతో ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, రక్త సంబంధికులు ఎవరైనా సరే వారికి ఉపదేశ క్రమాన్ని ప్రచురణ చేసి వారిని క్రీస్తు సెలువు చెంతకి నడిపించాలి అన్నటువంటి విధానాన్ని మనం కలిగి ఉన్నామా, కలిగి ఉండలేకపోతా ఉన్నామా? రాహాబు అనే స్త్రీకి భారం ఉంది. ఏమన్నా తెలుసా? నా యొక్క తల్లిదండ్రులు నశించిపోకూడదు, నా చెల్లెలు, నాతో ఉన్నటువంటి అక్కలు, నాతో ఉన్నటువంటి అన్నదమ్ములు నశించిపోవడం ఎంత మాత్రం ఇష్టం లేదు. తన జీవితంలో ఈ లోకంలో ఉన్నప్పుడే తన యొక్క కుటుంబం అనేటువంటి ప్రాకారానికి రక్షణ కవచం దేవుడే అనుగ్రహిస్తాడని ఒక స్పష్టతతో ఆ వేగుల వారిని ఆజ్ఞతో అడుక్కుంటా ఉంది. ఒక మాట చెప్పాలంటే మన జీవితాల్లో దేవుని పాదాల చెంతకు వచ్చిన మన జీవితాల్లో నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేయగలుగుతున్నామా? మనతో ఉన్నటువంటి వ్యక్తుల కోసం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎంతమంది నశించిపోతూ ఉండగా వారి కొరకు ప్రార్థించేటువంటి ప్రార్థన యాచన గుంపుగా మనం కలిగి ఉన్నామా? ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రాహాబు అనే స్త్రీకి భారం కలిగింది. ఏందో తెలుసా? ఈ జీవితంలో, నా యొక్క జీవిత పయనంలో, ఈ లోకంలో జీవించిన నాళ్ళు నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతికి నడుచుకుంటే నాకు మరణ స్థితి వస్తుంది. మరణించిన తర్వాత, మరణం తర్వాత మరొక జీవితంలో నేను అడుగు పెడతానో అడుగు పెట్టానో నాకు తెలియదు. ఒకవేళ అడుగు పెట్టాలి అనేసి అంటే దేవుడైనటువంటి యెహోవాని ఆశ్రయించాలి. ఆయనే నా జీవితానికి మార్గమైన వాడు, నా జీవిత గమ్యస్థానానికి చేర్చువాడు ఆయనే అని నా యొక్క జీవితాన్ని ఉపదేశ క్రమానికి మలుచుకుంటూ నా కుటుంబాన్ని కూడా మలుచుకుంటాను అని తన జీవితంలో వేగుల వారితో పంచుకుంటా ఉంది.
మన జీవితంలో మన కుటుంబం వారు నశించిపోతే మనమే దేవునికి లెక్క చెప్పాలి. ఒకవేళ మన జీవితంలో ఏం కాదులే, జీవితంలో ఎంతవరకు జీవించాలో అంతవరకు జీవించేసి మన చాప్టర్ క్లోజ్ అయిపోయిందిలే అనుకుంటే, మన జీవితంలో దేవుడు తీర్పు దినాన దేవుడు ప్రశ్నించినప్పుడు ఎలాంటి సమాధానం చెప్తావు? రాహబు స్త్రీ తన కుటుంబం నిమిత్తమై ప్రయాసపడతా ఉంది. వారి కుటుంబస్తులను కూడా ఉపదేశ క్రమంలోనికి నడిపించాలని రాహబు స్త్రీ వేచి చూస్తూ ఉంది. అయితే ఈ యొక్క వేగులు వారు ఏం మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి మనం చూద్దాం. 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 16వ వచనం. యెహోషువ గ్రంథం 2:16. ఆమె మిమ్మును తరమబోయిన వారు మీకెదురుగా వచ్చుదురేమో, మీరు కొండలకు వెళ్ళి తరమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి ఉండుడి, తరువాత మీ త్రోవను వెలుడని వారితో అనగా. 17వ వచనం మనం చూసినట్లయితే, ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చు వారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారి అందరినీ నీ ఇంట చేర్చుకునుము. ఇక్కడ చూసినట్లయితే ఈ రాహాబు స్త్రీ జీవితంలో నువ్వు ఏ కిటికీ నుంచి మమ్మల్ని దించావో ఈ కిటికీకి ఈ ఎర్రని తాడు కట్టు అని వేగులు వారు చెబుతూ ఉన్నారు. అంటే వేగులు వారు చెబుతున్నటువంటి మాటని ఆమె విశ్వసిస్తూ ఉంది, మరలా నమ్ముతూ ఉంది, ఆ క్రియని చేయాలని ఇష్టపడతా ఉంది. ఈ యొక్క ఎర్రని తాడు గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకై నా కొరకై ఆయన కల్వరి సిలువలో ఆఖరి రక్తబొట్టు వరకు కూడా తన ప్రాణ త్యాగాన్ని అర్పించాడు. ఎందుకో తెలుసా? మన పాపములు పుట్టి పాపలు పెరిగి పాపలు చనిపోతే నిత్య నరకాగ్నికే. అయితే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి ఆయన రక్తంలో కడుగుబడినటువంటి జనంగా మార్చబడినప్పుడు ఆయన యొక్క పరలోక రాజ్యంలో చేర్చబడేటువంటి వ్యక్తిత్వాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మన పాప స్థితిని మనం ఒప్పుకొని దేవుని యొక్క పాదాల చెంత దేవుని యొక్క సన్నిధిలో విడుదల దయచేసినప్పుడు, దేవుని యొక్క పాదాల చెంత మన పాప స్థితిని ఒప్పుకోలు చేసినప్పుడు ఆయన నిత్యత్వాన్ని పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడే అన్నాడు. రాహాబు స్త్రీ తన జీవితంలో వేశ్య జీవితాన్ని వద్దనుకొని తన జీవితంలో పక్కన పెట్టేసింది. నా జీవితం ఇంతవరకు జీవించినటువంటి జీవితకాలం రోత జీవితం అయి ఉండొచ్చు, పాప జీవితం అయి ఉండొచ్చు, అయితే నా జీవితం దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడేటువంటి వ్యక్తిగానే మార్చబడాలి, నా కుటుంబస్తులు అలా మార్చబడాలని అని తన జీవితంలో దేవుని యొక్క పాదాల ద్వారా నేర్చుకున్నటువంటి అనుభవాలని ఆ యొక్క మనుషులకి చెబుతూ కొన్ని విషయాల్ని హెచ్చరికపూర్వకంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితాలు ఇక్కడ పరీక్షించుకున్నట్లయితే రాహాబు స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామా? తన జీవితంలో వేగులు వారిని పంపించేటువంటి సందర్భాల్లో కూడా ఆమె చిన్న అవకాశాన్ని కోరింది. నీ జీవితంలో ఇంతవరకు కొన్ని సంవత్సరాలుగా నడిపించబడతా ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నట్టు మనం మన జీవితాల్లో అవకాశం అనేది దేవునికి ఇవ్వగలుగుతా ఉన్నామా? దేవునికి ఇవ్వలేని స్థితిలో ఉన్నామా? రాహాబు స్త్రీ దేవునికి అవకాశం ఇచ్చింది. వేగుల వారు ఏదైతే చెప్పారో దాన్ని చేయడానికి ఇష్టపడింది. ఇష్టపడిన ఆమె జీవితంలో చేసినటువంటి కార్యాన్ని మనము చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ వేగుల వారు చెబుతున్నటువంటి మాటని మనం చూస్తే లాస్ట్లో 24 వచ్చిన, మరియు వారు ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించి ఉన్నాడు, మనము భయము చేత ఆ దేశ వారసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో అనిరి. ఈ వేగుల వారు ఆ రాహాబు అనే స్త్రీని దేనైతే ఆజ్ఞాపించారో ఆ యొక్క రాహాబు స్త్రీ ఆ యొక్క చేసినటువంటి క్రియ మనం చూసాం. అయితే ఇక్కడ వేగుల వారు చెబుతున్నటువంటి మాట యెహోషువతో అంటూ ఏమంటున్నారు అంటే, దేశమును చూసేటువంటి పరిస్థితి వీరి వ్యక్తిగత జీవితంలో చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ధైర్యంతో మనం నింపబడాలి అని ప్రోత్సాహపు మాటలు మాట్లాడుతూ ఆ దేశపు వారసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే శత్రువుకి భయం పుట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం కలిగి ఉండేటువంటి ఉపదేశ క్రమంలో నడిపించబడతా ఉన్నప్పుడు, దేవునికి సన్నిధిలో నడిపించబడతా ఉన్నప్పుడు శత్రు రాజ్యాలకి భయము పుట్టాలి. అయితే భయము పుట్టాలి అనేసి అంటే మనము ఎలా నడిపించబడతా ఉన్నాం? దేవునికి ఉపదేశ క్రమంలో నడిపించబడతా ఉన్నప్పుడు అపవాది అయినటువంటి సాతానుడు సిగ్గుపడతాడు. ఎప్పుడు సిగ్గుపడతాడో తెలుసా? ఉపదేశ క్రమానికి నిన్ను నువ్వు మనస్ఫూర్తిగా అప్పగించుకొని నడిపించబడినప్పుడు శత్రువుకి వణుకు పుట్టుద్ది. దేవుని యొక్క సన్నిధిలో మనం ధైర్యం తెచ్చుకొని అపవాదిని ఎదిరించే సర్వంగ కవచాన్ని ధరించుకొని యుద్ధ వీరులుగా మార్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, వారి యొక్క జీవితంలో దేవుని యొక్క ధైర్యాన్ని వారు కలిగి ఉండి దేవుని యొక్క సన్నిధి ద్వారా అక్కడున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు కావచ్చు, యెహోషువని అందరినీ దేవుని యొక్క సన్నిధి ద్వారా బలపరిచినట్లుగా ధైర్యపరిచేటువంటి మాటల్ని మాట్లాడుతూ ఉన్నారు. మనం అంటాము ఏదో ఒక పట్టణాన్ని జయించాలి అంటే మామూలు విషయం కాదు. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబస్తుల్ని జయించడం చాలా కష్టం. చాలా బలహీనపు మాటల్ని మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని దేవునిని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని బట్టి మనం ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకుంటామో ఆయన నిజమైనటువంటి ఉపదేశ క్రమంలోనికి నడిపిస్తాడు. ఒక మాటను చదువుకుందాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. క్షమించాలి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును వేష ఎరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారు అందరినీ బ్రతికనిచ్చెను. ఆమేన్. ఆమె నేటి వరకు ఇశ్రాయేల్ మధ్య నివసించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నది. ఆమె తన జీవితంలో చూస్తూ ఉన్నప్పుడు ఏ ఉపదేశ క్రమం నుండి దారి తొలగిపోయిందో, దేవుని ప్రేమను మర్చిపోయిందో, ఇప్పుడు ఆమె తన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని మనస్ఫూర్తిగా నమ్మింది, విశ్వసించిన తన జీవితంలో వేగుల వారు ఏదైతే చెప్పారో దాన్ని నమ్మి వాళ్ళు చెప్పిన దాన్ని తూచా తప్పక పని చేసిన తర్వాత తన తండ్రి ఇంటి వారిని అక్కడున్నటువంటి సమస్త వ్యక్తుల్ని ఆ యొక్క గృహంలోనికి చేర్చుకున్న తర్వాత దేవుడు అక్కడున్నటువంటి వ్యక్తులు రాహాబు అనే స్త్రీ గృహాన్ని దేవుడు దర్శించి అక్కడున్నటువంటి ఆ స్త్రీతో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని, ఉన్నటువంటి రక్త సంబంధికులందరినీ వెలుపలి తీసుకొచ్చారు. తీసుకురాబడిన తర్వాత దేవుడు చేసినటువంటి కార్యాన్ని అక్కడ మనం చూస్తాం. రాహాబును తన యొక్క జీవితంలో, ఆ స్త్రీ జీవితంలో
దేవుడు ఎలాగ మార్చాడో తెలుసా? నేటికి ఇశ్రాయేలు మధ్యను నివసించుచున్నదంట. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు చేసేటువంటి అద్భుతాన్ని, దేవుడు చేసేటువంటి మహత్కార్యాన్ని మనం కళ్ళారా చూడగలం. ఎప్పుడో తెలుసా? ఉపదేశ క్రమానికి అప్పగించుకున్నప్పుడు, ఎప్పుడైతే ఆ ఉపదేశ క్రమానికి నడిపించబడాలి అన్నటువంటి ఉద్దేశపూర్వకంగా, మనఃపూర్వకంగా నమ్ముతామో, ఆయన ఇశ్రాయేల్ మధ్యను నివసింపచేసే వానిగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవిత తదనంతరం ఈ లోకంలో మనం ఎలాగైతే మన క్రియలతో బ్రతుకుతామో, మన జీవితంలో ఎలా నడిపించబడతామో దాన్ని నిర్దేశించే పరలోక రాజ్యమా, నిత్య నరకాగ్ని అనేది డిసైడ్ అవుతుంది. మన జీవితంలో రాహాబుని వేశ్య తన జీవితంలో తన యొక్క దేవుని యొక్క ప్రేమని అర్థం చేసుకొని, ఈ జీవితం కాదు, నాకు ఈ జీవితం సంతోషాన్ని ఇవ్వట్లేదు, దేవుని యొక్క ప్రేమ కావాలని ఈ ఉపదేశ క్రమంలోనికి నడిపించబడిన తర్వాత, తన జీవితాన్ని మార్చుకున్న తర్వాత, ఎప్పుడైతే మనస్ఫూర్తిగా దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కార్యాలని నమ్మిందో, విశ్వసించిందో, ఆమె నేటికి ఇశ్రాయేల్ మధ్య నివసించడానికి ప్రభు గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాహాబు స్త్రీ ద్వారానే దేవుని యొక్క వంశావళిని మనం చూస్తాం. దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? దేవుని యొక్క ఉపదేశ క్రమానికి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన నూతనమైన కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఆమె చనిపోయి కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది, అయినప్పటికీ ఇప్పటికీ ఆమె గురించి మాట్లాడగలుగుతా ఉన్నామనేసి అంటే, ఆమె దేవుని యొక్క ఉపదేశ క్రమమునకు తను తాను అప్పగించుకునింది, తన కుటుంబాన్ని కూడా ఆ ఉపదేశ క్రమంలోనికి నడిపించాలని ఇష్టపడింది. ఇప్పుడు మనం ఆమె గురించి మాట్లాడుకోగలుగుతా ఉన్నాం. మన వ్యక్తిగత జీవితాల్లో ఉపదేశ క్రమమునకు అప్పగించుకున్నటువంటి జీవితాలుగా ఉన్నాయా? దేవుని యొక్క సన్నిధిలో హృదయపూర్వకంగా నమ్మి విశ్వాసంతో నడిపించబడగలుగుతా ఉన్నామా? దేవుని యొక్క సన్నిధిలో నేను ముగింపులకు వచ్చాను. దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడతా ఉన్నప్పుడు, ఉపదేశ క్రమంలోనికి నడిపించబడతా ఉన్నప్పుడు, రాహాబుని స్త్రీ మనస్ఫూర్తిగా దేవుని మాటని విన్నది. ఉపదేశ క్రమానికి అప్పగించుకున్నటువంటి జీవితాలు ఎలా ఉంటాయో చిట్ట చివరిగా చూసి మనం క్లోజ్ చేసుకుందాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేటు యందును ఎడతెగక ఉండిరి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు రాహాబుని స్త్రీ ఎక్కడికి చేర్చబడింది అనేసి అంటే, దేవుని యొక్క సన్నిధికి చేర్చబడి, వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే, ఇప్పుడు నేను సహవాసంలో చేర్చబడాలి, దేవుని యొక్క సన్నిధిలో చేర్చబడాలి, దేవుని యొక్క సన్నిధిలో రొట్టె విరిచే విషయంలోను, ప్రార్థన చేసే విషయంలోను, సహవాసపు గుంపులోనికి ఇశ్రాయేల్ మధ్యలో నేను నడిపించబడాలి అన్నటువంటి ధోరణిలోనికి రాహాబుని స్త్రీ నడిపించబడతా ఉంది. మన జీవితాల్లో ఈ ఉపదేశ క్రమంలో నడిపించబడతా ఉన్నప్పుడు, ఈ క్రమం నుండి దారి తొలగకుండా ఉండాలంటే, తప్పిపోకుండా ఉండాలి అంటే, దేవుని యొక్క సార్వత్రిక సంఘములో చేర్చబడిన మన వ్యక్తిగత జీవితాల్లో ఉపదేశ క్రమములో నడిపించబడాలి అనేసి అంటే, ఈ 3 విషయాల్ని మనం కలిగి ఉండాలి. అపోస్తల బోధ యందు మనం సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. ఇప్పుడు ఈ రాహాబు అనే స్త్రీకి ఎలా తన జీవితాన్ని మార్చుకుందో తెలుసా? ఈ జీవితం నాకు వద్దు, ఈ జీవితం అశాశ్వతం, ఈ జీవితం లోకపు ఇచ్చేటువంటి సమాధానం, శాంతి ఈ లోకం వరకే ఉంటుంది, అది నిత్య నరకాగ్నిలో నడిపిస్తుంది. అయితే దేవుడిచ్చేటువంటి సమాధానం, శాంతి ఉపదేశ క్రమమునకు అప్పగించుకున్నటువంటి జీవితంలో ఈ యొక్క క్రమ పద్ధతిలో నడిపించబడతా ఉన్నప్పుడు, ఈ క్రమం నుండి దారి తొలగకుండా ఉండాలి అనేసి అంటే, నేను అపోస్తల బోధెందు, దేవునికి సహవాసం అందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఉంటాను అన్నటువంటి నిర్ణయంతో నడిపించబడడానికి ఇష్టపడతా ఉంది. నా జీవితంలో దేవునికి సన్నిధిలో నడిపించబడబడుతున్నటువంటి మన వ్యక్తిగత జీవితాల్ని ఒకసారి
పరీక్షించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో అపోస్తుల యొక్క బోధ, ఉపదేశ క్రమంతో కూడినటువంటి బోధలోనికి మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు ఆ ఉపదేశ క్రమమునకు మనస్ఫూర్తిగా అప్పగించుకొని నడిపించబడుతూ ఉన్నామా? దేవుని యొక్క సహవాసంలో ప్రార్థన ఉన్నప్పుడు సహవాసంగా కూడుకొనగలుగుతా ఉన్నామా? ప్రార్థన యందు మన యొక్క వ్యక్తిగత జీవితాలు కావచ్చు, ఏకాంతపు ప్రార్థన కావచ్చు, కుటుంబ ప్రార్థన కావచ్చు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ప్రార్థన కావచ్చు, మనం ఎడతెగక చేయగలుగుతా ఉన్నామా? ఈ ఉపదేశ క్రమం నుండి దారి తొలగకుండా ఉండాలంటే, పడిపోకుండా ఉండాలంటే మన జీవితంలో కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు ఏందో తెలుసా? అపోస్తుల బోధేందు మన సహవాసం ముందు ఉండాలి. దేవునికి సన్నిధిలో రొట్టె విరిచిటి యందు మనం కలిగి ఉండాలి. ప్రార్థన చేయటి యందు ఎప్పుడైతే ఎడతెగక మనం ఉంటామో, రోమిలి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17 వచనాన్ని చివరిగా చదువుకొని మనం క్లోజ్ చేసుకుందాం. రోమిలి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. మీరు పాపనకు దాసులు ఏంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఎందుకు? దేవునికి స్తోత్రము. పౌలు అంటున్నటువంటి మాట, మీరు ఏ ఉపదేశ క్రమానికి అప్పగించుకున్నారో దానికి హృదయపూర్వకంగా విశ్వసించి నమ్మి దేవునికి సన్నిధిలో అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ఎడతెగక ఉండి దేవునికి మహోన్నతమైన ప్రేమని అనుభవించి ఈ ఉపదేశ క్రమం నుండి దారి తొలగుకుంటున్నట్లు దేవునికి సన్నిధిలో క్రమబద్ధీకరణతో దేవునికి సన్నిధి ద్వారా నడిపించబడాలని మన జీవితాలని దేవునికి సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో నడిపించబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మన వ్యక్తిగత జీవితంలో ఒకవేళ ఉపదేశ క్రమానికి వ్యతిరేక దిశలో నడిపించబడుతున్నామా, లేదా దేవుని యొక్క సన్నిధిలో ఉపదేశ క్రమానికి మనంగా హృదయపూర్వకంగా నమ్మి విశ్వసించి నడిపించబడతా ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. రాహాబు అనే స్త్రీ తన జీవితంలో దేవుని యొక్క ప్రేమని నమ్మింది. ఏదైతే విన్నదో దాన్ని హృదయపూర్వకంగా విశ్వసించింది. ఆ ఉపదేశ క్రమంలోకి నేను వెళ్ళాలి అని మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా నమ్మింది, విశ్వాసం ఉంచింది. ఆమె రక్షింపబడడమే కాదు, తన తల్లిదండ్రులు, తనతో ఉన్నటువంటి అక్క చెల్లెండ్రులు, అన్నదమ్ములు, తనతో ఉన్నటువంటి బంధువర్గం అంతా రక్షింపబడడానికి గొప్ప కార్యం చూస్తాం. ఈ రాహాబు అనేటువంటి స్త్రీ ద్వారానే దేవుని యొక్క మహోన్నతమైనటువంటి దేవుడు ఈ వంశావళిలో చేర్చబడ్డారు. మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమని అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు రాహాబు అనే స్త్రీ దేవుని ప్రేమను అర్థం చేసుకునింది, దేవుని యొక్క వంశావళిలో చేర్చబడింది. అయితే మన జీవితంలో దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు ఉపదేశ క్రమంలో నడిపించబడుతున్నామా, లేదా దేవుని యొక్క ప్రేమలో నడిపించబడుతున్న మన వ్యక్తిగత జీవితాల్లో అపోస్తల బోధ యందును సహవాసం యందును రొట్టె విరిచిటి యందును ఎడతెగక ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. రేపు ప్రభు దిన ప్రభు బలారాధన కూడికలో పాల్పంపులు పొందుతున్నటువంటి మన వ్యక్తిగత జీవితాల్లో అయోగ్యంగా చేయవేస్తా ఉన్నామా, ఉపదేశ క్రమానికి విరుద్ధంగా నడుచుకుంటున్నామా, లేదా ఉపదేశ క్రమంలో నడిపించబడుతున్నామా? ఒకవేళ ఉపదేశ క్రమానికి వ్యతిరేకంగా మన జీవితంలో నడుచుకుంటూ ఉండినట్లయితే, ప్రభువా ఈ దినాన్ని మీరు నాతో మాట్లాడారు, ఉపదేశ క్రమానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను, హృదయపూర్వకంగా అప్పగించుకుంటున్నాను, మీ ఉపదేశ క్రమంలో నడిపించబడతాను ప్రభువా, మీ సహవాసం యందు, మీ బోధ యందు, ప్రార్థన యందు, రొట్టె విరుచుటి యందు ఎడతెగక ఉంటానయ్యా, సహవాసంలో నేను చేర్చబడతాను ప్రభు అని ఎంతమంది బిడ్డలైతే మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన విని దేవుడు ఆలకించి జవాబు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన వినికిడిలో ఈ వాక్య భాగను దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. ఆమెన్. ఈ సమయాన్ని సేవకులకు అప్పగిస్తున్నాను, వారు నడిపిస్తారు.